ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ఓటర్ అధికార్ యాత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా దర్భంగాలో జరిగిన దురదృష్టకర సంఘటన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లిపైన అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడినందుకు నిరసనగా ఈరోజు రామాయంపేట్ మున్సిపాలిటీ మరియు మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామాయంపేట్ పట్టణ అధ్యక్షులు శీలం అవినాష్ రెడ్డి, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, జిల్లా నాయకులు శంకర్ గౌడ్, వెలముల రమేష్, ఎల్లం నాగరాజు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం ప్రశాంత్ గౌడ్, పట్టణ మండల ప్రధాన కార్యదర్శులు మన్నే ప్రవీణ్, దిలీప్, లావణ్య ఉపాధ్యక్షులు యాదగిరి గౌడ్, మార్కు వెంకటేశం, భరత్, లక్ష్మణ్ సీనియర్ నాయకులు లావణ్య, బాసం అనిల్, కార్తిక్ కార్తీక్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మారుస్తుందని అది ఇదని చెప్పి నరేంద్ర మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఒక రాంగ్ ప్రాపగండా ప్రజల్లోకి తీసుకొచ్చి ఒక నీచమైన రాజకీయాన్ని చేసే ఒక దానికి తెరలేపిండు మన రాహుల్ గాంధీ. ఇప్పుడు కూడా అదేవిధంగా బీహార్ ఎన్నికలలో కూడా ఓట్ల చోరీ అని ఒక రీజన్ లేకుండా, ఒక ఖచ్చితమైన ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ప్రజలను పక్కతో పట్టిస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో నిజంగా మీకు దమ్ముంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మీరు ఏం చేస్తారో చెప్పి కొట్లాడి గెలవాలి. అంతేకాకుండా ఒక రాంగ్ ప్రాపగండాతో గెలవడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. మన ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక దేశానికి మాత్రమే నాయకుడు కాదు, మొత్తం ప్రపంచానికే ఒక విశ్వ గురువుగా ఉన్నాడు. అట్లాంటి ఒక మహోన్నత వ్యక్తిని కన్నది మన మమతాబెన్ గారు. అందు గురించి అనుకూలమైన వ్యాఖ్యలు చేయడం. సో దీనికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరొకసారి ఇట్లాంటి పిచ్చి కూతలు చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకునేదే లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది. ఎక్కడ చూసినా కానీ ప్రజలను మభ్యపెడుతూ, ప్రజలను పక్కదోవ పట్టించేలాగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో కూడా అవాకులు చెవాకులు పెళ్లడం జరిగింది. ముఖ్యంగా మొన్న బీహార్ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లిగారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఈ యొక్క వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కు తీసుకొని దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. మేము ఒకటే అడుగుతున్నాం రాహుల్ గాంధీ గారిని, మీరు ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎన్ని రోజులు కాపాడతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఆయన బీహార్ ఎన్నికల్లో క్యాంపెయినింగ్లో భాగంగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లిని అవమానిస్తూ మాట్లాడడం జరిగింది. అసలు ఆయన ఓట్ల కోసం ఇంత దిగజారుడు మాటలకైనా దిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. అసలు ఆయన ఓట్ల చోరీ అంటుండు. అసలు ఆయన మైండ్ దొబ్బిందా అని మాట్లాడుతున్నాము. ఆయన మైండ్ చోరీ అయింది కాబట్టి ఈరోజు అతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుండ్రు. అంతేగాని ప్రజాస్వామ్యంలో నీకంటూ ఒక నాయకుడిగా నిరూపించుకోవాలనుకుంటే ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి బీహార్లో. కాబట్టి ఈసారి బీహార్లో ఎన్నికల్లో గెలిచి నీ సత్తా ఏందో చూపించుకోవాలని పరోక్షంగా రాహుల్ గాంధీని చూపిస్తున్నాం. మరోసారి ఇట్లాంటి పిచ్చికూతలు మాట్లాడితే మట్టుకైతే బీజేపీ ఊరుకునేది లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రత్యక్షంగా నిన్ను ఎదుర్కొనేకైనా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.